2020 సంవత్సరంలో ఏదైతే అప్పటి ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం పరిధిలోనే ధరణి రికార్డు మెయింటైన్ అవుతుంది. ఈ రోజున మనం కనుక తెలంగాణ పల్లెల్లో చూస్తే ఎంత లేదన్నా ఒక 100 నుంచి 200 కుటుంబాలు ప్రతి గ్రామంలో ధరణి సంబంధిత సమస్యలు ఉన్నాయి. అంటే ధరణికి భూమి ఎక్కలేదనో, ధరణికి ఎక్కినా కానీ రికార్డులో తప్పులు ఉన్నాయని చెప్పే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున భూమి ఉండి ధరణికి ఎక్కకపోయినా, ధరణిలో ఎక్కిన తర్వాత చిక్కులు ఉన్నా రైతుకు చాలా విపరీతంగా నష్టం జరుగుతుంది. రైతు బంధు సహా ఏ బెనిఫిట్ రాదు, బ్యాంకు రుణాలు ఏవి వచ్చే పరిస్థితి లేదు. మరి అట్లాంటప్పుడు ధరణిలో తప్పులు సవరించాలన్నా, ధరణికి ఎక్కని భూమిని ఎక్కించాలన్నా ఆర్ఓఆర్ చట్టంలో వెసులుబాటు లేదు. ఏదైతే 2020 చట్టంలో తీసుకొచ్చారో ధరణిలో మీకు ఏ చిక్కున్నా కోర్టుకు పోవాల్సిందే, సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కాబట్టి చట్టం మారాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదొకటే కాదు, 2020 సంవత్సరంలో కొత్త చట్టం అప్పుడు ఆర్ఓఆర్ చట్టం తెచ్చేటప్పుడు 9 లక్షల మంది పైగా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కాదు, తెల్ల కాగితం మీదనో స్టాంప్ కాగితాల మీద నోటి మాట ద్వారా కొని పట్టాలు లేని వాళ్ళు మాకు పట్టాలు ఇవ్వండి అని 9 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు, ప్రభుత్వం అవకాశం ఇస్తేనే. కానీ కొత్త చట్టంలో అవకాశం లేకపోవటం వల్ల 2020 అక్టోబర్లో వచ్చిన దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆ దరఖాస్తులకు మోక్షం కలగాలి అంటే చట్టం మారాలి. ఇక మూడోది, తెలంగాణ రాష్ట్రంలో 2020 చట్టం రాకముందు ఏ రికార్డు సమస్య వచ్చినా ఎంఆర్ఓనో, ఆర్డీఓనో, కలెక్టరో లేకపోతే సిసిల స్థాయికి వచ్చేస్తే రికార్డు సమస్య పరిష్కారం అయ్యేది. 2020 చట్టం మూలకంగా రికార్డులో ఏ చిన్న తప్పుదం జరిగినా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రైతాంగాన్ని మనం కోర్టుల చుట్టూ తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పోవాలంటే తెలంగాణ రైతాంగ భూ సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నావో అవన్నీ పరిష్కారం కావాలి అంటే చట్టంలో మార్పు ఉండాలి. 2020 చట్టంలో ఉన్న లోపాలను సవరించాలని ధరణి కమిటీ సిఫార్సు చేసిన ప్రభుత్వానికి. నేను కమిటీలో కూడా ఉన్నాను, ధరణి కమిటీలో. ఆ మేరకు ప్రభుత్వం ఒక కొత్త ముసాయిదాను రూపొందించింది. ఆ కొత్త ముసాయిదా తయారు చేయడంలో కూడా కీలక భూమిక పోషించిన తయారు చేయడంలో. అంటే ఒకసారి ఈ ముసాయిదా తయారయ్యి వెంటనే కాకుండా దీని మీద కొంచెం పెద్ద ఎత్తున చర్చకు పెట్టిన ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచింది. చట్టాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉంది, కానీ ఏ విధంగా మార్చాలి, ఎట్లా మార్చాలి అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు జరుగుతుంది.